వంకాయ క్యాబేజ్ పచ్చడి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ క్యాబేజ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, పసుపు తగినంత, ఉప్పు తగినంత, చింతపండు 2 రెక్కలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా. వంకాయ క్యాబేజ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం వంకాయ క్యాబేజ్ 2 కలిపి ఒక పచ్చడి చేస్తున్నాం. సాధారణంగా వంకాయ పచ్చడిలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వంకాయని ఇలా ముక్కలు కట్ చేసి చేసుకుంటాము. కొంతమంది వంకాయ కాల్చిన పచ్చడి అని పెద్ద వంకాయ కాల్చి చేసుకుంటూ ఉంటారు. అదే రకరకాల మెథడ్స్ ఉన్నాయనుకోండి. అయితే మనకి వంకాయ యొక్క గుణగణాల గురించి మనం మాట్లాడుకుంటే వంకాయ హార్ట్కి చాలా చాలా మంచిది. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక మన విటమిన్స్ వాటి గురించి చూసుకుంటే విటమిన్ K, B6, ఫాస్ఫరస్, ఫాలిక్ యాసిడ్, తర్వాత కాపర్, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి మనకు వంకాయ అనేది ఆరోగ్య రీత్యా చూసుకుంటే చాలా చాలా మంచి సహాయం చేస్తుంది. అలాగే మన క్యాబేజ్ గురించి మాట్లాడుకోవాలి అంటే బోన్స్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి, మన ఒంట్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి క్యాబేజ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఓవరాల్ గా ఇమ్యూన్ సిస్టమ్ తో పాటు చాలా మందికి ప్రతి ఒక్కరికి కూడా శరీరంలో ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్స్ అంటే ఒక ఇన్ఫెక్షన్ తాలూకు ఒక ఇది. సో అది మనకు బేసిక్గా దానివల్ల కొంతమంది లావ్ అవుతూ ఉంటారు. అలా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కూడా 100% మనం ఉదయాన్నే పరగడుపున కొన్ని తాగుతూ ఉండాలి ఎక్కువ ఉన్న వాళ్లకు. సో అలా ఏంటి అంటే తెలియని నొప్పులు ఉన్నప్పుడు మన క్యాబేజ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్స్ చాలా వరకు తగ్గుతాయి. అలా ఏంటంటే మనం వంకాయని అలాగే క్యాబేజ్ని కలిపి మనం ఒక చక్కటి పచ్చడి తయారు చేయబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఇక పచ్చడి ప్రాసెస్ ఒక జనరల్ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే అనుకోండి. కాకపోతే ఏమేం వేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది ఈరోజు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. బాండి కాస్త హీట్ అయిన తర్వాత మనము ఒక డ్రై రోస్ట్ చేసుకుందాం. డ్రై రోస్ట్ అంటే ఏమేమి వేస్తున్నామంటే ముందుగా ధనియాలు ఒక 2.5 స్పూన్ అని చెప్పొచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకుందాం. సమానంగా అని చెప్పొచ్చు. ధనియాలు జీలకర్ర సమానంగా వేసుకోవచ్చు. ఒక పిసర్ ఎక్కువ ధనియాలు వేసుకున్నా కూడా ఓకే. మంచి వాసన వస్తుందండి. ధనియాలను వేయించుకున్నా జీలకర్ర వేయించుకున్నా కూడా మంచి సువాసన అయితే వస్తుంది. ఇది ఒకసారి మనం వేయించేసుకుందాం. చాలా మంది ఏంటంటే కొరియాండర్ పౌడర్ అని బయట దొరుకుతూ ఉంటుంది, జీరా పౌడర్ కొనుక్కుంటూ ఉంటారు. ఎందుకండి 5 నిమిషాల పని. ధనియాలు జీలకర్ర పొడి తయారు చేసుకోవడం అనేది జస్ట్ 5 minutes. మీరు ఇంత తయారు చేసుకున్నా కూడా మీకు 5 నిమిషాలు పడుతుంది. వేయించేసుకోండి, చక్కగా చల్లారబెట్టి పొడి తయారు చేసుకోండి. ఫ్రెష్గా ఇంట్లోంచే వేసుకుంటే కనుక మన వంటలు అద్భుతమైన వాసన వస్తాయి. వాసన, టేస్ట్, ఆరోగ్యం అన్నీ. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత ఇందులో కాస్త మెంతులు వేసుకుందాం. చాలా కొన్ని మెంతులండి, మరి ఎక్కువ వేయకూడదు. ఎందుకో కూడా మీ అందరికీ తెలుసు, చేదు ఎక్కువైపోతుంది. ఇది ఒక్కసారి మనకు లైట్గా వేగిన తర్వాత ఆల్మోస్ట్ చివరిగా మనం నువ్వులు వేసుకుంటున్నాం. ఇది కూడా మనకు అంటే ఇలా పట్టని చిటపటలాడకుండా బయటికి చిల్లకుండా ఉండాలంటే మనకు ఆల్మోస్ట్ చివరిలో నువ్వులు వేసుకొని జస్ట్ మనకు ఆ వేడి సరిపోతుందండి. నువ్వులకి ఏంటి అంటే బాండి వేడి సరిపోతుంది అది వేగడానికి. అది మరీ మనకి ఇట్లా పూర్తిగా వేడెక్కకుండానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వులకు మరీ ఎక్కువ పచ్చివాసన కూడా ఏమి ఉండదు. ఓకే, ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది సిమ్లో పెట్టేసుకొని ఇలా చక్కగా మనం వేయించుకున్నవన్నీ కూడా చక్కగా ఈ బౌల్లోకి తీసేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. అది కాస్త చల్లారుతుంది ఈ లోపు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త నూనె వేసేసుకుందాం. సో ఇంతవరకు మనకు డ్రై రోస్ట్కి సంబంధించి అన్ని చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త నూనె వేసేసుకుని అందులో ముందుగా పచ్చిమిరపకాయలు, అంటే ఒక్కొక్క బౌల్ మనం వంకాయ క్యాబేజ్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాం. అంటే కారంగా ఉంటే 4 సరిపోతాయండి. కారం లేకపోతేనే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, కానీ కారం ఉంటే మాత్రం 4 మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం.
కొంచెం మనకు వేగుతూ ఉండగా ఇదిగోండి ఇలా వంకాయలు, తెల్ల వంకాయలు తీసుకున్నాను నేను, పర్వాలేదు మీరు తెల్ల వంకాయలు తీసుకోవచ్చు. వంకాయలు కట్ చేసాం కదా, అది మనం ఇందులో వేసేసుకుందాం. వంకాయలు మనకు లైట్గా ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలతో పాటు క్యాబేజ్ ముక్కలు కూడా వేసేసుకుందాం. క్యాబేజ్ కూడా మనం సన్నగా ఇలా, మరీ సన్నగా కాకుండా కట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి అది కూడా వేసేసుకుందాం. దీంట్లో ఒక పిసరు ఉప్పు వేసేసుకుందాం. అంటే కొంచెం మనకి మగ్గడానికి తాలూకు ఉప్పు వేసుకుంటే మళ్ళీ మనము రుబ్బుకునేటప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు. అది ఇంకెవరి స్టైల్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి. కొంతమంది మొత్తం ఉప్పు ఇప్పుడే వేసేస్తారు, కొంతమంది లైట్గా ఇప్పుడు వేసుకొని తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటారు. అది మీ ఇష్టం. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, అంటే ఈ వేడి కూడా కొంచెం కరుగుతుంది కదా, అందుకనమాట. కొంచెం నాకు లైట్గా, అంటే ఒక 30% వరకు మగ్గితే సరిపోతుందండి. మనకి ఇలా పేస్ట్గా అవ్వనక్కర్లేదు, పూర్తిగా ఉడకనక్కర్లేదు, అట్లా ఏం అవసరం లేదు. జస్ట్గా మనకు లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము చింతపండు కూడా వేయాలి. చింతపండు మనం ఇలా చక్కగా మగ్గిచ్చేటప్పుడు దీంట్లో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే నానబెట్టిన చింతపండు రుబ్బుకునేటప్పుడు మనకి ఆ జార్లో అయినా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నాకు అలవాటు ఏంటి అంటే ఇలా నేను ఏదైనా మగ్గిచ్చేటప్పుడు ఇందులోనే వేసేస్తూ ఉంటా చింతపండు, సో దట్ దాంతోపాటు కలిసిపోతుంది అనమాట. చింతపండు కూడా మనం ఏంటి అంటే ఒక 2-3 రెక్కలు తీసుకున్నాం. ఇది కూడా ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఓకే అండి. సో ప్రస్తుతానికి చూసారా, వంకాయలు, అలాగే క్యాబేజు, చింతపండు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఇందులో మనము చక్కగా మగ్గిచ్చేసుకున్నాం. అలాగే ఇటువైపు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ కూడా మనకు రెడీగా ఉన్నాయి. ముందు మనము మన దగ్గర ఏ పాత్ర అయితే ఉందో ఆ పాత్రలో ముందు ఈ పొడిని రుబ్బుకోవాలి. అంటే ఈ ధనియాలు, నువ్వులు ఇవి ఉన్నాయి కదా, సో వీటిని చక్కగా పొడిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇది పూర్తిగా పొడి అయిన తర్వాత 90% అయిన తర్వాత దాని తర్వాత ఈ వంకాయలు, ఆ తర్వాత క్యాబేజ్ ఇవన్నీ కూడా మనం వేసుకోవాలి. మనం ముందే కలిపి చేసేసామనుకోండి ఇవి సరిగ్గా నలగవు. సో మధ్య మధ్యలో మనకు పంటికి తగులుతూ కాస్త ఇరిటేటింగ్గా ఉంటాయి. ఇరిటేటింగ్గా అంటే మనకు రుచి అంత బాగా ఉండదు. సో ఖచ్చితంగా ఇది పొడి చేసుకొని ఆ తర్వాత ఇది మిక్స్ చేసుకొని రెండింటినీ కలిపి నేను తయారు చేసుకొని తీసుకొస్తాను. ఓకేనా? ఇదిగోండి చూసారా, ఇలా చక్కగా మనము రుబ్బేసుకున్నాము. వంకాయలు అలాగే క్యాబేజ్, మనము ముందుగా వేయించుకున్నటువంటి పొడి, ఇదంతా కూడా మనకి కలిపి ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా పోపు పెట్టుకోవడమే. ఓకే, పోపు పెట్టుకొని మనం దీన్ని ఆ పోపులోకి వేసేసుకోవచ్చు. సో మళ్ళీ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో కాస్త నూనె వేసుకొని ముందుగా పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఇది కూడా మనకు అన్ని వయసుల వారికి, అంటే ఈ పచ్చడి అందరికీ చాలా మంచిదండి. సో ఇందులో మనం ఎక్కువ మరి ఓవర్ స్పైసీ అట్లా ఏం లేదు, అంటే ఎండు కారం లేదు, పచ్చి కారమే ఉంది కాబట్టి చాలా మంచిది. అంటే హార్ట్కి, గ్యాస్కి పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా చాలా మంచిది. ఎండు కారం కన్నా కూడా పచ్చిమిరపకాయల కారం చాలా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. పోపు లైట్గా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, అలాగే కొంచెం కరివేపాకు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇది కొంచెం మనకు పోపు రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పచ్చడి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఈ బాండీలో వేసేసుకుందాం.
ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది ఒక్క 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. మనం చక్కగా పోపులోకి ఈ పచ్చడి వేసేసుకున్నాము, కలిపేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకవైపు మన సర్వింగ్ ప్లేట్, అలాగే అందులో బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా టేస్టీగా వంకాయ క్యాబేజ్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వంకాయ క్యాబేజ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, పసుపు తగినంత, ఉప్పు తగినంత, చింతపండు 2 రెక్కలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా. వంకాయ క్యాబేజ్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు వేసి వేగాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నూనె వేసి అందులో పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, కాస్త ఉప్పు వేసి కొంచెం చింతపండు కూడా వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని ముందుగా మెత్తగా రుబ్బుకొని ఆ తర్వాత అందులో వంకాయ క్యాబేజ్ మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక కాస్త పోపు దినుసులు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసి వేగాక మెత్తగా రుబ్బుకున్న వంకాయ క్యాబేజ్ మిశ్రమాన్ని కూడా వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ క్యాబేజ్ పచ్చడి రెడీ.